హలో అందరికీ నమస్తే. వెల్కమ్ టు ఓకే టీవీ. నేను మీ జర్నలిస్ట్ శ్రావ్య. ముందుగా ఓకే టీవీ ప్రేక్షకులందరికీ కూడా నమస్తే. ముఖ్యంగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి, కాంగ్రెస్ ప్రభుత్వానికి, ఇటు బీఆర్ఎస్ కి, ఇటు తెలంగాణ ప్రజలకి, అంటే బీఆర్ఎస్ పార్టీ నుంచి కొనసాగుతున్నటువంటి కబ్జాలు, ఇంకా ఎన్నో సమస్యలు అదే రకంగా ఉన్నాయి. ప్రస్తుతం నేను ఎక్కడున్నాను అంటే మహేశ్వరం నియోజకవర్గం. ఈ మహేశ్వరం నియోజకవర్గానికి సబితా రెడ్డి గారు ఎమ్మెల్యేగా ఉన్నారు. అండ్ అలాగే ఈ మహేశ్వరం నియోజకవర్గంలో బాలాపూర్ లో మనం ఉన్నాము. గతంలో ఓకే టీవీ సరిగ్గా సంవత్సరం కిందట ఇక్కడ వేమిరెడ్డి నరసింహారెడ్డి అనే ఒక అతను, ఇది చాలా ఫెమిలియర్ పేరు. ఇక ఆయన ఆడపిల్లల పెళ్లిళ్ళు చేస్తే ఇక తెలంగాణ కాదు, ఇరు రాష్ట్రాలు చెప్పుకోవాల్సిందే. అంత అద్భుతంగా చేస్తాడు ఇక పెళ్లిళ్ళు. కరెక్టే, ఎంత అద్భుతంగా చేయొచ్చు. నువ్వు ఏముంది, మంది సొమ్మే కదా, నీ సొమ్ము అయితే కదా, మంది సొమ్ము కాబట్టి ఎవరి భూములైనా కబ్జా పెట్టి నీ ఆడపిల్లల పెళ్లిళ్ళు చేసుకుంటావు, నీ వారసత్వాన్ని పెంచుకుంటావు, నువ్వు ఏమన్నా చేస్తావు. ఎందుకు ఇలా మాట్లాడుతున్నా? ఆడపిల్ల పెళ్లిళ్ళు చేస్తే మంచిదే, కానీ కోట్లు కోట్లు కూడబెట్టి ఆయన ఉన్న ఇద్దరు ఆడపిల్లలకి అంగరంగ వైభవంగా పెళ్లి చేసిండు. కానీ కర్మ సిద్ధాంతం వదులుతుందా? ఆ కుటుంబానికి శని పట్టుకున్నట్టు పట్టుకుంటది బిడ్డ. ముఖ్యంగా ఎందుకు ఇవన్నీ మాట్లాడుతున్నా అంటే, మనం బాలాపూర్ రోడ్ లో ఉన్నాము. మీరు చూస్తున్నారు, ఒకసారి కెమెరా అటు చూపించినట్టయితే మీకు మెయిన్ రోడ్ కనబడుతుంది. ఒక కార్ అటు పోతుంది కదా, అటు సైడ్ పోతే మనకి ఫేమస్ తెలంగాణలో ఖైరతాబాద్ తర్వాత బాలాపూర్ లడ్డు అంటే తెలియని వాళ్ళు ఎవరు లేరు, అంత ఫేమస్. అటు పోతే డైరెక్ట్ బాలాపూర్ లడ్డు అక్కడికి వెళ్తాము. అండ్ ఇటు సైడ్ వెళ్తే పహాడీ షరీఫ్, శంషాబాద్ ఇవన్నీ కూడా వస్తాయి. సో చాలా హాట్ కేక్ ల్యాండ్స్ ఇవి, ఇప్పుడు కీలకమైనటువంటి భూములు ఇవి. అండ్ అక్కడ వేమిరెడ్డి నరేందర్ రెడ్డి అనే దుర్మార్గుడు, ఒక దుష్టుడు, మరి ఈయన వియ్యంకుడు దేవిరెడ్డి సుధీర్ రెడ్డి, కేటీఆర్ అండదండలతో సుధీర్ రెడ్డి అండదండలు ఉన్నాయనేమో నాకు తెలియదు, మరి ఉన్నాయని అంటారు మరి ఇక్కడ, అది కూడా నాకు తెలియదు. బట్ వీళ్ళందరి అండదండలతోటి తరతరాలుగా వస్తున్నటువంటి యాదవులు, అంటే యాదవుల వంశం ఎవరండి? సాక్షాత్తు శ్రీకృష్ణ పరమాత్ముడు వాళ్ళ కులదైవం. మరి యాదవులు బీసీ నినాదం అని చెప్పి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ మాట్లాడుతుంది, గప్పాలు కొడుతుంది. బీసీలకు న్యాయం చేస్తామని చెప్పి బీఆర్ఎస్ సంకలు కుదుకుంటుంది. కానీ బీసీల భూముల్ని మీరు కబ్జా పెట్టిన సన్నాసులారా అని నేను అంటలేను, అనేవాళ్ళు అంటారు. ఇప్పుడు అర్థమైందా? సో ఇప్పుడు ఈ యాదవుల భూములు కబ్జాలు పెట్టినారు. కబ్జాలు పెట్టి ఏరో సిటీ, మీరు రోడ్ అవతల చూస్తారు కదా, 145 సర్వే నెంబర్ 144 సర్వే నెంబర్, అది మీకు అక్కడ కనబడుతుంది. కమాండ్ నేను మళ్ళీ చూపిస్తాను మీకు. అది ఏరో సిటీ వెంచర్ వేసి ఈ నరసింహారెడ్డి ఈ యాదవుల్లో ఉన్నటువంటి వీళ్ళ తరతరాలుగా వస్తున్నటువంటి వీళ్ళలో ఒక ఇద్దరిని కొనుక్కొని, ఇద్దరు వాళ్ళు ఏమంటారు జనరల్ గా అట్లాంటి వాళ్ళని ఏమంటారు, బ్రోకర్లు అని అనాలి. కొంతమంది బ్రోకర్లు, అమ్ముడు పోయేటోళ్ళు, వెన్నుపోటు పొడిచేటోళ్ళు, అట్లాంటి వాళ్ళని ఎరేసి ఒకటిచ్చే దగ్గర రెండు ఇచ్చి మిగతా వాళ్ళ భూముల, అమాయకుల భూములన్నీ మొత్తం సర్వనాశనం చేసి పెట్టి వాళ్ళ భూములు కబ్జా పెట్టి ఈ రోజున వాళ్ళ చెమటల మీద ఏరో సిటీ కట్టినావు నువ్వు. సంవత్సరం క్రితమే ఇక్కడికి వచ్చింది ఓకే టీవీ మాట్లాడింది. అయితే ఇది 145వ సర్వే నెంబర్ లో ఇప్పుడు మనం ఉన్నాము. రోడ్డు కవతల అది ఉంది, ఆ సర్వే నెంబర్ వీళ్ళదే, ఈ సర్వే నెంబర్ కూడా వీళ్ళదే, ఈ రెండు సర్వే నెంబర్లు కూడా వీళ్ళవే. అయితే ఇప్పుడు ఇక్కడ వీళ్ళు ఈ సర్వే నెంబర్ కూడా వీడు దోచుకదేయడానికి ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నాడు. అంటే ఏ గవర్నమెంట్ వచ్చినా మనదే, కబ్జా కోర్లు బిందాస్. బీఆర్ఎస్ ఉన్న మనమే, ఇక్కడ ఉంటేనేమో రేవంత్ రెడ్డి కదా, హమీ తుమి ఏఖే రెడ్డి ఏఖే అని చెప్పి రేవంత్ రెడ్డి అండదండలు పెట్టుకుంటుండో మరి ఏందో తెలియదు. ఇది కూడా అదే పనిలో కొనసాగిద్దామని చెప్పి రావడం జరిగింది. సో ఎక్కడ వీళ్ళ భూములు ఎత్తుకపోతారా ఇది కూడా అని చెప్పి పాపం వీళ్ళందరూ బీసీ బిడ్డలు, యాదవ బిడ్డలు అందరు ఇక్కడ రోజు వంట వార్పు ప్రోగ్రాంలు పెట్టుకొని ఇక్కడ ఉన్నారు. మరి ఏ రకంగా ఇబ్బంది పెడుతున్నారు ఏంటి? ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి యాదవులందరూ కూడా వీళ్ళకి మద్దతు పలుకుతున్నారు. మీకు పొలిటికల్ అండదండలు ఉంటే వీళ్ళకి ప్రజల, యావత్ తెలంగాణ ప్రజల అండదండలు ఉన్నాయి. ముఖ్యంగా యాదవుల అసోసియేషన్, సంరక్ష అసోసియేషన్ ప్రెసిడెంట్ జగదీష్ యాదవ్ గారు మనతో పాటు ఉన్నారు. మన ఆయనతో మాట్లాడి అసలు ఏంది సమస్య, మనకి ఎప్పటి నుంచో ఇది నడుస్తా ఉంది, ఇంకెంతకాలం ఇట్లా ఎదురు చూడాలి,
అండ్ రీసెంట్ గా వీళ్ళు చిన్న శ్రీశైలం యాదవ్ దగ్గర కూడా వెళ్ళడం జరిగింది, పెద్ద శ్రీశైలం యాదవ్ దగ్గర కూడా వెళ్ళడం జరిగింది. సో ఎవరెవరైతే పొలిటికల్ గా ఎవరెవరైతే యాదవులు అందరు ఉన్నారో సో వాళ్ళందరికి వెళ్ళి వాళ్ళ సపోర్ట్ తీసుకుంటున్నారు. మరి అది ఏం సపోర్టు, మరి ఏ రకంగా ఇక మీద ముందరికి వెళ్దాం అనుకుంటున్నారు, మరి ఈ ప్రభుత్వం కూడా ఇట్లనే ఉన్నదా, మీకు ఏమైనా సపోర్ట్ చేస్తుందా, లేకపోతే దీంట్లో మళ్ళీ ముఖ్యమంత్రి అసలే ఎక్కడ ల్యాండ్స్ ఉంటే అక్కడ మొత్తం కూడా వాళ్ళ అన్నదమ్ములు మొత్తం ఉస్కాకి వేస్తా ఉన్నారు ఈ మధ్య. మరి ఇది రేవంత్ రెడ్డి బ్లెస్సింగ్స్ వీళ్ళ మీద ఉన్నాయా, లేకపోతే ఏం జరుగుతోంది ఇక్కడ బాలాపూర్ లో ముఖ్యంగా? మరి సబితా ఇంద్రెడ్డి గారు ఏమంటున్నారు, మరి ఆమె నియోజకవర్గం శివుడాజ్ఞ లేనిదే చీవైన పుట్టదట గిట్టదట. మరి ఒక నియోజకవర్గం ఎమ్మెల్యే లేనిదే, అందులో కీలక రంగారెడ్డి జిల్లాలో కీలక మంత్రి ఆవిడ, మాజీ మంత్రి, మరి ఆవిడ ఇన్ఫ్లుయెన్స్ కూడా ఏమైనా ఉందా, ఆవిడకి తెలిసి జరుగుతుందా తెలియక జరుగుతుందా, అసలు ఇక్కడ ఏం జరుగుతోంది? మనం ప్రస్తుతం 144 ఆల్రెడీ వాళ్ళు కబ్జా పెట్టినారు, ఇది కూడా పెడదామని ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నారు. మరి ఏం జరుగుతుందో మనతో పాటు జగదీష్ యాదవ్ గారు ఉన్నారు, మన ఆయన మాటలు తెలుసుకుందాం. నమస్తే. నమస్తే అమ్మా, ఎలా ఉన్నారు? బాగున్నాం అమ్మా, ఇప్పటి వరకు అయితే బాగున్నారు, కానీ మిమ్మల్ని బాలినట్టు చేస్తా ఉన్నారు కదా, బాగుండే దాన్ని కోరుకుంటున్నారు కదా. బాగుండదు, చాలా మంది ఈయన ఎక్కడ పోయినా గానీ ప్రజలతో ఉంటాడు, ఆ ప్రజల యోగక్షేమాల కోసమే ఫైట్ చేస్తుంటాడు. అలాంటప్పుడు అని ఎన్నో సమస్యలు ఏర్పాటు చేస్తున్నారు, మా మీద గుండాయిజం చేయబోతున్నారు, బెదిరింపులు వస్తున్నాయి, మమ్మల్ని ఇక మేము ఇలా లేపేస్తాం, నిన్ను చంపేస్తాం, నిన్ను ఇది చేస్తాం అది చేస్తాం అని కూడా ఫోన్ల ద్వారా వస్తుంది, వేరే వాళ్ళతో కూడా చెప్పిస్తున్నారు. ఆయన దేనికైనా మేము సిద్ధమే అని మేము ఉన్నాం. అయితే ఇందులో ముఖ్యంగా నేను వీడి అబ్బా కూడా నేను లొంగేటోని గాను, నేను ముందే పీడిఎస్ కమ్యూనిస్ట్ నుంచి వచ్చినోని, ఈ తాటాకు చప్పుళ్లతోటి బెదిరే వ్యక్తిని కాను నేను. మా యాదవులకు ఎప్పుడైతే అన్యాయం జరుగుతుందో అప్పుడే నేను దీని పక్కకు పోతాను. అంతవరకు ఏదేమైనా సరే నా ప్రాణం పోయినా సరే వీళ్ళకి న్యాయం చేసేంత వరకు పోరాడతా. అయితే ఇది చూడమ్మా, వీళ్ళ తాత తండ్రులు, ఈయన చూడండి పెద్ద మనిషి ఇంచుమించు 85-82 ఏళ్ళు ఉంటాడు, 104 ఏళ్ళ పెద్ద మనిషి ఉన్నాడు, సాక్ష్యం ప్రత్యక్ష సాక్ష్యం ఈడ ఉన్నాడు. ఈయన చెప్తున్నాడు, ఈయన తోటి ఉన్నటువంటి చిన్న వెంకయ్యనో ఇంకా కొంతమంది వీళ్ళు బాలయ్య వీళ్ళంతా కలిసి ఉన్నారు, మొత్తము 13 మంది. వీళ్ళు 13 మందిలో ఒక ముస్లిం బిడ్డ కూడా ఉన్నది ఇలా, వాళ్ళు కూడా వీళ్ళతోటి కలిసి ఉన్నారు. ఇంకా వీళ్ళతోటి అప్పటి నుంచి ఉన్నారు కాబట్టి వాళ్ళు కూడా ఇందులో ఒక మెంబరు. 13 మందిలో ఆమె కూడా ఒకటి, 12 మంది ఏమో మా యాదవులు. అయితే వీళ్ళు నమ్మి ఏం చేసారు కదంటే కొన్ని పేపర్లు అలాంటి అంతా ఒక ఇద్దరికి ఇళ్ళ దాటిన ఒక పెద్ద మనుషులుగా ఉన్నటువంటి వాళ్ళకు ఇద్దరికి ఇస్తే, మీకు అందరికి న్యాయం చేస్తాం, మీకు ఇంత డబ్బులు ఇప్పిస్తాను అది అని చెప్పేసి వేమిరెడ్డి నరసింహారెడ్డి అంటే ఆయనకు అమ్ముడు పోయినారు. ఆ వేమిరెడ్డి నరసింహారెడ్డి ఏం చేసిండు, వీళ్ళనందరినీ గడ్డె కలిపి ఆ ఇద్దరిని మాత్రం లేపుతున్నాడు. వాళ్ళ బంగ్లాలు చూద్దాము, వాళ్ళ ఆస్తులు చూద్దాము, వీళ్ళ ఆస్తులు చూద్దాం, వీళ్లకు వాళ్ళకు ఒక్కంతనే సమానమే భాగస్వామ్యులు. ఒకరొక్కరికి 24 ఎకరాల 35 గుంటలు ఇది భూమి, మొత్తము 348 ఎకరాల 35 గుంటలు. ఇందులో 2 సర్వే నెంబర్లు ఉన్నాయి. ఆ సర్వే నెంబర్లు 144, 145. 144నేమో 148 ఎకరాలు 35 గుంటలు, 145నేమో 200 ఎకరాలు. ఈ 200 ఎకరాలు ఇదంతా ఈ కంచె, ఇదంతా దొడ్లు, అక్కడ దొడ్లు ఉండే వీళ్ళందరి పెద్ద మనిషి కూడా దొడ్లలో బర్రెలని గేదెలని ఆవులని పశువులని అన్ని మేపుకొని ఆయన కాళ్ళు కూడా ఎట్లా పోయినాయి. అయితే ఇప్పుడు ఆయన నడవలేని పరిస్థితిలో ఉన్నాడు. అరే ఇంత మేము చేసుకొని ఇదంతా కాపాడుకున్నాము, ఇప్పుడు మాకేం బతకారని చెప్పేసి వీళ్ళంతా కలిసి గిట్లా అయ్యిందని చెప్పేసి నా దగ్గరకు వచ్చారు. నా దగ్గరకు వస్తే సరే చూద్దాం పద అని చెప్పేసి ఒక 5-6 ఏళ్ల కింద నుంచి నేను వచ్చిన ఇక్కడ. కానీ అప్పుడు ఏ విధంగా ఉన్నది, టిఆర్ఎస్ ప్రభుత్వం. టిఆర్ఎస్ ప్రభుత్వంలో అంత దొంగలు, కుట్లాడిని ఒకడు, ప్రభుత్వం తెచ్చింది కొందరు, ఉద్యమకారులు, విద్యార్థులు, యువకులు, వీళ్ళంతా తెస్తే అలా పెద్ద మనుషులు అయ్యింది ఎవరు, ఈ దొంగలు.
కేసీఆర్ గాని కేటీఆర్ గాని ఆయన తొత్తులైనటువంటి ఈ వేమ నరసింహారెడ్డి ఒక ఎంపీగా కూడా పోటీ చేసిండు. అవును. ఎక్కడ నల్గొండకు. మరి ఇలాంటి వాళ్ళ చేతిలో పడ్డది కదా అని చెప్పేసి మేము మా ప్రజల దగ్గర కన్నా మేము పోదామంటే మీరు అక్కడ ఎట్లా పోతారు, మేము ఉన్నాం, అధికారం మాది, మేము చెప్పినట్టు వినాలి. కనీసం మీకు చెప్పుదామంటే కూడా మమ్మల్ని విన్నవించుకోలే. కలెక్టర్ గారికి ఎంఆర్ఓ గారికి మేము రిపోర్ట్ చేస్తే ఆ రిపోర్టు 3 రోజుల వరకాలనే గాయపైపోతాయి. ఏది అక్కడి నుంచి కేటీఆర్ ఏదో ఫోన్ చేపించుకుంటాడు ఈ వేమ నరసింహారెడ్డి. అరే అందులో ఉన్నటువంటిది వాస్తవానికి ఆడ ఏది బండ కింద పెట్టినట్టు పెడతారు, పెట్టేసి ఆ విధంగా వాళ్ళు అట్లా ప్రభుత్వం లేదు కదా కాక. అప్పుడు మన ప్రభుత్వం ఉన్నప్పుడు ఇట్లా చేసారు, ఇప్పుడు కూడా అట్లే నడుస్తుందా? అయితే ఇప్పుడు మేము అతన్ని పండబెట్టి బొందబెట్టి మేము మారిన గారిని మేము తెచ్చుకున్నాం తల్లి. రేవంత్ రెడ్డి గారు మాకు ఏదో చేస్తాడు కదా, మేలు చేస్తాడు కదా అని ఉద్దేశంతో ఆయనని పక్కకు పెట్టేసి మా వాళ్ళందరూ కలిసి కాంగ్రెస్ వాళ్ళు వీళ్ళంతా కాంగ్రెస్ అనుచరులు వాళ్ళ యొక్క తాత తండ్రుల నుంచి ఉన్నటువంటి వాళ్ళు ఇందిరాగాంధీని నమ్ముకున్నటువంటి వాళ్ళు వీళ్ళంతా. అప్పటి నుంచి వీళ్ళు ఇక దీన్ని ఏం చేయాలనే ఉద్దేశంతో మా దగ్గరకు వచ్చేసి మేమంతా ఈ విధంగా ఉన్నామని ఆ ప్రగతి భవన్ కు పోయినాం, అందరం కలిసి రిపోర్ట్ ఇచ్చినాం. చిన్నారెడ్డి గారు దానికి మా యొక్క పేపర్ల మీద సంతకాలు కూడా చేసేసి కలెక్టర్ పంపించాడు. కలెక్టర్ దగ్గర ఈయన వచ్చి 2.5 సంవత్సరాలు కాబోతుంది ఇంచుమించు, ఎవరు రేవంత్ రెడ్డి గారు. కానీ అక్కడ కూడా మాకు ఎలాంటి న్యాయం జరుగుతలేదు. న్యాయం జరగకేమైంది, ఎక్కడ వేసిన గొంగడు అక్కడనే. మరి వీళ్ళు వాళ్ళు ఏందా అంటే రెడ్డి రెడ్డి ఏకీ హై, ఈయన రెడ్డి ఆయన రెడ్డి, తోక సుట్టం ఉంటది వీళ్ళకు లోపల. తోక సుట్టం తోటి ఏం చేస్తాడు, ఆ రెడ్డి పోయి ఆయన బొమ్మారు చెప్తాడు, బొమ్మారికి ఇంకోటి వస్తాడు, కలెక్టర్ కూడా రెడ్డి. అయితే ఈ రెడ్లంతా కలిసి ఇలాంటి బీదలని కాల్చుక తింటున్నారు. ఈ కాల్చుగా తింటున్నటువంటి వాళ్ళని ఏకం చేసి వీళ్లకు న్యాయం జరిగేది ఎలా అని చెప్పేసి ఒకప్పుడు రెడ్డిలు అంటే భూములు దానం చేసేది. భూములు ఇప్పుడున్న రెడ్డిలు అందరిని అంటలేమో, కొంతమంది దోచుక తింటున్నారు. రామచంద్రారెడ్డి గారు ఉన్నారు కదా భూదాన్ పోచంపల్లి, ఆయన ధర్మాత్ముడమ్మా. అలాంటి వాళ్ళు భూములన్నీ పంచారు ప్రజలకు. ఆ ప్రజలకు పంచితే ఇప్పుడు ఎంతో మంది చేసుకొని బతున్నారు. అలాంటి వాళ్ళు కూడా ఉన్నారు. భూములు చేసుకొని బతికటువంటి రెడ్లు కూడా చాలా బీద స్థితిలో ఉన్నారు. కేవలం కొందరు మాత్రమే రెడ్లు. అన్ని వర్గాలలో వాళ్ళే, ఏ పార్టీలో పోయినా వాళ్ళే, కాంగ్రెస్ లో పోయిన వాళ్ళే, టిఆర్ఎస్ లో పోయిన వాళ్ళే, బీజేపీలో పోయిన వాళ్ళే, అంతా కలుస్తారు. వీళ్ళని ఎన్నికలలో కొనేస్తారు, ఓట్లు చేస్తారు, గెలుస్తున్నారు. అయితే ఈ విధంగా వాళ్ళు మా వాళ్ళనంతా బీసీలని ముంచుతున్నారు, బడుగు బలహీన వర్గాలని ముంచుతున్నారు. వీళ్ళ రాజ్యాధికారం వీళ్ళకు వస్తే తప్ప, ఆడ సీఎం సీటు కదిలితే తప్ప వీళ్ళకు న్యాయం జరగదు. ఆ సీఎం సీటుని నాకు సీఎం కావాలి, నాకు మంత్రి కావాలని ఇప్పుడు ఇంకొక ఎమ్మెల్యే అక్కడ మొదలు పెట్టిండు, ఇంకొక ఎమ్మెల్యే నాకు పదవి కావాలంటారు. వీళ్ళు రెడ్లే. అరే బద్మాష్లారా, వెధవలారా, ఇక్కడ ఈ విధంగా నీ ప్రభుత్వంలో ఈ విధంగా జరుగుతున్నది, మీరు ఏం చేస్తున్నారా వెధవలారా అని నేను వాళ్ళని అంటున్నా. మీ ఎమ్మెల్యేలు మీ మంత్రి పదవులే కాదు. ఒక ఎమ్మెల్యే ఒక మంత్రి అయితే మా యాదవ్ అమ్మాయి ఓయూ యూనివర్సిటీ నుంచి పిహెచ్డి చేసిన పోయి ఒక సర్పంచ్ గా పోటీ చేస్తా అంటే ఆమె భర్తను ఎత్తుకపోయి ఉత్సదాగిపించారు నా కొడుకులు. ఎవడు కోమరెడ్డి వెంకరెడ్డి శిష్యులు. ఇప్పుడు కోమరెడ్డి వెంకరెడ్డి ఈయన వీక్ పడేసిండంట. ఇక ఆయన లేచిండాడ కోమరెడ్డి రాజగోపాల్ రెడ్డి. అంటే మీదేనారా ఈ రాజ్యం? అంటే మేమంతా ఇక ఈ వెదవగలమా? మేము అవలగలమా? మాకు చదువు లేదా? మాకు చట్టం తెలియదా? ఈ చట్టంలో ఏమున్నది మాకు తెలియదా? చట్టం మీరు చుట్టంగా చేసుకుంటున్నారు. బద్మాషులు మీరు. ఖబర్దార్ బిడ్డల్లారా, మిమ్మల్ని అందరినీ తరిమి కొట్టే రోజులు అతి తొందరలోనే వస్తున్నాయి. గద్దె మీద కూర్చొని మా ప్రజలు ఎంత వేడుకున్నా గాని వాళ్లకు న్యాయం చేయడం లేదు. ఇప్పుడు మేము మా రంగంలోకి మేము ఇప్పుడు స్టార్ట్ అయినాం. ఇంకా 2.5 సంవత్సరాలు ఉంది. ఈ 2.5 సంవత్సరాల్లో రేవంత్ రెడ్డి ఈ పని చేసి పెడతాడా? న్యాయము మాకు కల్పిస్తాడా? న్యాయ ధర్మతను మీరు ముందు నిలబెడతాడా? అన్యాయ ధర్మతను వాళ్ళ తరఫున ఉంటాడా అని నేను ఆయనను కూడా ప్రశ్నిస్తున్నా. నేను కాంగ్రెస్ నమ్మకం ఉందా రేవంత్ చేస్తాడని? ఎందుకంటే రేవంత్ రెడ్డి ఇక్కడ ఉన్న మహేశ్వరం ఎమ్మెల్యే సబితా ఇందర్ రెడ్డి, అందులో రేవంత్ రెడ్డికి జాన్ జిగ్రీల్ వాళ్ళు.
అంటే కార్తిక్ రెడ్డి మంచి దోస్తు రేవంత్ రెడ్డికి పైకి తిట్టుకుంటారు కానీ రాజకీయ నాయకులందరూ ఒకటే ఒకనొక సందర్భంలో చెప్పాలంటే. ఇప్పుడు తర్వాత దేవిరెడ్డి సుధీర్ రెడ్డి, ఆయన వియంకుడు వేమిరెడ్డి నరసింహారెడ్డి. సో ఇక్కడ మొత్తం రెడ్డిల చేతిలో ఉంది ఇదంతా రాజ్యము. మరి రేవంత్ రెడ్డి వాళ్ళ అన్నదమ్ములేమో ఎక్కడెక్కడ భూములు దొరుకుతాయా అని వాళ్ళు జరగ పెట్టుకొని తిరుగుతారు. రేవంత్ అన్న ప్రతి వీడియో నువ్వు చూస్తావని నాకు తెలుసు. వీళ్ళకి న్యాయం చేస్తావా లేకపోతే ఈ భూమి కూడా నీ అన్నదమ్ములకు చేద్దాం అనుకుంటున్నాను. ఒకటి చెప్తున్నాను, ఈ వేమ నరసింహారెడ్డి అని, ఆ సుధీర్ రెడ్డి అని, ఈ జానారెడ్డి కొడుకు ఏది జైవీర్ రెడ్డి గాని, రఘువీర్ రెడ్డి గాని, వీళ్ళందరూ కలిసి ఏది రెడ్డి జాగృతి అట. మా పిల్లలు మా యూనివర్సిటీ పెద్దలంతా కలిసి హైకోర్టు దాకా పోతే మీరు కేసులు వేసేసి మా రిజర్వేషన్ కింది దాకా తీసుకొచ్చారు, దాన్ని వ్యతిరేకించారు. మీకేం అధికారం కావాలి? మాకొచ్చేటువంటి ధర్మ ప్రకారంగా మా శాతము 93% మాది, బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ. ఆ 3% కూడా అగ్రవర్ణాలు కూడా ఉన్నారు. మీరు కేవలం 4%, రెడ్లు కేవలం 4%. 4 ఎమ్మెల్యేలు ఉండాలి. ఎంతమంది ఉన్నారా బిడ్డ మీరు మినిస్టర్లు? అంటే మీ ఇష్టం ఉన్నట్టేనా? ఇంకా మీ యొక్క తతంగం ఇంతేనా? అప్పుడేమో మీ ఇష్టం ఉన్నట్టు రాసుకున్నారు. అర్ధరాత్రి మనకు స్వతంత్రం వచ్చింది. ఈ అర్ధరాత్రి స్వతంత్రం వచ్చిన తర్వాత మీ ఇష్టం ఉన్నట్టు రాసుకున్నారు. వేల కొద్దిగా ఎకరాలు మీ దగ్గర రాసుకున్నారు. పటేళ్లు పట్వార్లు మీరే, ఆ వ్యవస్థలో గుమస్తాలు మీరే కాబట్టి రాసుకున్నారు. ఇందిరాగాంధీ పుణ్యమా అని ఆమె వచ్చి ఈ భూములందరికీ పంచేయాలి, ఒకనొకరి పేరు మీద ఇంత భూమి ఉండొద్దు అని ఆమె పంచిచ్చినటువంటి భూమే ఈ భూమి. ఆమె యొక్క దయా దాక్షిణ్యాలతోటి వీళ్ళందరికీ పనులు చేసుకున్నటువంటి వాళ్లకు భూములు వచ్చినాయి. ఆఖరికి ఈ సన్యాసులు దాన్ని కూడా మింగుతున్నారు. ఎంత తింటారా మీరు? మీకు ఎంత కావాలి? ఇందిరాగాంధీ పేరు చెడగొడుతున్నారు. ఇందిరాగాంధీ 100% ఇందిరాగాంధీ ప్రోగ్రామ్స్ అంటారు కదా. ఇంకదే కాదు, మా ఇందిరాగాంధీ ఏది సంఘం లక్ష్మీబాయమ్మ యాదవ్ ఐఏఎస్ అదన్ దగ్గర ఇందిరాగాంధీని తీసుకొచ్చి విడితి ఇచ్చింది ఆడ, ఇందిరా సేవ సదన్. ఆ ఇందిరా సేవ సదనే ఇప్పుడు ఈడికి వచ్చింది. మా ఇందిరా సేవ సదన్ ఇందిరా మహిళా సంఘానికి అధ్యక్షురాలుగా ఈమెను చేసినాం ఇక్కడ. మా యాదవ్ బిడ్డ, ఆమె యాదవ్ బిడ్డ. ఇదే కాదు, ఆ ఆస్తి మాకు ఇంకా చాలా ఉన్నది. దాన్ని కూడా ఉద్యమం మొదలు పెడతాం. మిమ్మల్ని వదిలిపెట్టే ప్రసక్తి లేదు. అది వేల కోట్ల రూపాయల ఆస్తి ఆడ కబ్జా పెట్టినావు. ఇదే విధంగా ఈ రంగారెడ్డి జిల్లాలో గాని తెలంగాణలో గాని యాదవులు అంటే పాల లాంటి వాళ్ళు. పాలకి ఏ విధంగా ఉంటది? ఎక్కువ అయితే పొంగిపోతాయి, లేకపోతే కింద ప్రశాంతంగా ఉంటాయి. ప్రతి ఒక్క దగ్గర పాలన వాడతారు కానీ వాళ్ళకి న్యాయం చేస్తలేరు. అంటే మా లాంటి యాదవులకు ఇంతవరకు న్యాయం చేస్తలేరు. మాకు కార్పొరేషన్ ఉంది, కార్పొరేషన్ కూడా దానికి చైర్మన్ వేస్తలేడు. నీ అయ్యా జాగీరా అది? మా పదవి మాకు ఇయ్యమంటే ఆడ కార్పొరేషన్ కి ఇవ్వవు. మాకు చూసేటోడు ఎవరు లేడు. నవీన్ యాదవ్, ఆ తర్వాత అనిల్ యాదవ్, ఒక 2 యువకులని ఒక ఎంపీ ఒక ఎమ్మెల్యే చేసిరు. ఆ శ్రీశైలం యాదవ్, శ్రీకృష్ణ యాదవ్, వీళ్ళందరూ కూడా మాకు మద్దతు ఉన్నారు. యాదవులందరినీ కదిలిస్తున్నా. వీళ్ళందరికీ ఇక్కడ ఫంక్షన్ హాల్ ఏ విధంగా ఉంటాయో వీళ్ళ ఈడ కట్టిస్తున్న వాళ్ళకు. మీకేమో 100 ఎకరాలు పెట్టుకుంటారు, మా దాంట్లో మా వాళ్ళకి కట్టుకుంటాం. మేము మా వాళ్ళని అందరం తీసుకొస్తాం. అంత మేము అన్ని కార్యక్రమాలు చేస్తాం. మహిళలకు ఎలాంటి కార్యక్రమం కావాలో ఈడ చేస్తాం. మహిళలు కూర్చొని చేసే పనులను చేస్తాం. 1 కోటి మందికి కోటీశ్వరులు చేస్తామట. ఇగో మా దగ్గర మహిళలు ఉన్నారు. మా దాంట్లో 350 మంది ఇందులో బాధితులు ఉన్నారు. అందులో ఒక 100 మంది ఆడాడ కూలినాలు చేసుకొని బతికటం. వాళ్ళని చెయ్యి, వాళ్ళకు ఉపయోగపడేటట్టు చెయ్యి. అదే నేను సీఎం నుంచి డైరెక్ట్ అడుగుతున్నా. నేను మా భూములు మాకు ఇప్పించాయి. మా భూములలో మనం పని చేసుకొని బతుకుతాం. మా వాళ్లకు అడ్డం వస్తే మా దగ్గర ఒకటి ఉంటదమ్మా. ఏది తాత, మాకు ఏముంటదంటే గొంగడి గొడ్డలు ఉంటది మా పెద్ద మనుషుల చేతిలో. చెట్టు మన తుమ్మ చెట్టు పెరిగితే ఆ గొడ్డలతో ఏం చేస్తారు? అడ్డం వచ్చే కొమ్మలన్నీ నరుకుతాడు. పెద్ద మంచిగా ఉపయోగపడేదేమో కొమ్మలు ఉంచుతాడు. గొంగడి ఉంటది, ఆ గొంగడి కింద వరిసి కూర్చుంటాడు, పడుకుంటాడు. మేము అదే చేయబోతున్నాం. గొంగడి కింద వరుస్తాము, మర్యాదగా ఆ గొంగడిలో కూర్చోబెట్టి సంజాయిస్తాము, తెలియజేస్తాము. ఈయనకపోతే బిడ్డ మా దగ్గర గొడ్డలు జాగ్రత్త. ఇప్పుడు ఈయనకు అన్నేరికేనా? 104 సంవత్సరాలంట.
104 అసలు సంవత్సరాలు. ఎంత అదృష్టవంతులు ఇప్పుడు నువ్వు ఈ జనరేషన్ లో మీరు కూర్చొని నేను కూర్చుంటున్నా కింద చాలా ఫాస్ట్ ఉన్నాడు నాకంటే యాక్టివ్ ఉన్నాడు తాత అయితే ఈ జనరేషన్ లో 100 సంవత్సరాలు ఉన్నాయి ఎక్కువ అంటే 104 సంవత్సరాలు మరి ఈయనకు అన్ని విషయాలు తెలుసు మరి ఈయన ముందే ఈ భూములు ఈయన కావాలని చెప్పి కబ్జా పెట్టుకుంటా ఉంటే ఏ రకంగా ఉంటది తాత మీరు చెప్పండి ఎప్పటి నుంచో ఈ భూమి మీ చేతిలో ఉన్నది ఎప్పటి నుంచి ఈ భూమి మీ చేతిలో ఉన్నది మా తాత పెద్ద మధ్య వచ్చింది మా అయ్య అంటే మీకు 104 సంవత్సరాలు అంటే మీ తాత చేతిలో ఉన్న పంచి ఉంది మా తాతకు 4 కొడుకులు ఆ, ఒక్క ఆడపిల్ల ఆ, ఒక్క ఆడపిల్ల 4 అన్నాములు వీళ్ళు ఆ, అయితే వీళ్ళు గోల్కొండ కింద ఉండి వీళ్ళు ఆ, దీన్ని ఇప్పుడు మమ్మల్ని ఎదగొచ్చినాడు ఆ. గోల్కొండ కిందకి వచ్చి గౌలిపురం చేసారు ఆ, గౌలిపురం నెగలలే ఆ, ఆడికెళ్ళి ఇక్కడ వచ్చారు మా వెంకటాపురం వచ్చారు ఆ, వెంకటాపురం వచ్చినాక ఏం చేసారు మా మా అత్తుడు నేనత్త ఆ, వీనికి ఇచ్చాము ఆ, ఓన్కి ఇప్పుడు తినటానికి ఆ. ఇస్తే ఇక మా ఎమ్మెల్యే మంచిగానే ఉన్నారు ఇక వాళ్ళు పెద్దోళ్ళు అయిపోయారు ఆ తినేటోడు అంటే నరసింహారెడ్డి వేమరెడ్డి అమ్మ, ఆమె కూతురు. తొత్తులా ఓకే, ఆ, ఇక మమ్మల్ని అంజయ్య అనేటటువంటి, అలా? కేసు వేసారు ఆ. మమ్మల్ని కూడా కలుపుకున్నారు ఆ. ఒక 3-4 నెలలు మా వెంట ఆ, తీసుకున్నాక తిరిగాం మాకు ఆ. అన్ని ఆడికి కోటాలు తిప్పారు ఇక కొన్ని రోజులకి ఏంటి, మీ పేరు కోర్టు కొట్టేసింది ఆ. ఏం లేదు కానీ మేమే పెట్టుకుంటామని మళ్ళీ కేసు వేసారు ఆ, కేసు వేసి మీది ఏం లేదు మా అదే అవుతుంది ఇది మాది కంచ ఉమ్, ఉమ్. మా పేరు సరే, పేర్లు ఆఖరిగా మీ పేర్లు మార్చేసారు మార్చేసారు ఆ, మార్చేసాక ఉమ్, అది ఏం చేయాలి అని ఇక్కడ నచ్చిన అక్కడ నడిచి వచ్చి ఈ నరసింహారెడ్డి దగ్గరికి వచ్చి ఉమ్, ఈయన తనకి వచ్చింది ఇక ఆ. వస్తే అంతే ఇప్పుడు నడుస్తుంది ఆ, ఇప్పుడు నడుస్తుంది నరసింహారెడ్డి ఆ. సో ఇక్కడ దీని ఏమంటారు ఈ కంచె పేరు ఏమంటారు మీది ఆ? ఈ కంచె పేరు ఏమంటారు ఈ జాగీర్దార్ కంచ ఏం కంచ జాగీర్దార్ కంచ జాగీర్దార్ కంచా విలది ఆ, అది దొడ్ల కంచ దొడ్ల కంచ ఆ. ఆ. అది ఇక్కడ మీరు కాపీ రాష్ట్రాలు మీరు ఈడ ఆ? ఇక్కడ మీరు తీసుకొస్తుండేనా లేని బర్రెలను ఈడ మేపనికి తీసుకొస్తుండే బళ్ళు మేపినాము అప్పుడప్పుడు ఇంత అదో ఇదో ఉమ్, ఇదో అది వేస్తే దూళ్ళు వేస్తున్నాయి అని ఊకున్నాము ఇక బల్దే మేపుకొని శుభి చేసినాం ఆ. ఇక ఆఖరికి వచ్చి కేసు వేస్తాం ఎంగట్రా వచ్చి మమ్మల్ని అదే ఇక్కడ కంకర మిషన్ ఉండే ఆ. ఆ రాళ్ళు వచ్చి బర్ర మీద పట్టినాయి మా మీద పట్టినాయి ఆ. మేము ఇక్కడికి లేచాం ఆ. లేచే వరకు ఇది రాక బంద్ అయిపోయింది ఎంగరాజుకి ఆ, బంద్ అయిపోయాక మేము అక్కడ వీళ్ళు కేసు చేసి బుక్కుతున్నారు ఆ, పైసలు ఎన్ని సంవత్సరాలు అయింది ఇక ఆ, మీ 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 పేర్లు మార్చి బీఆర్ఎస్ హయాంలా టిఆర్ఎస్ హయాంలా ఒక సంవత్సరం వచ్చింది ఆ, అంతే ఆ. ఆ, అంటే దాన్ని వాళ్ళని ఆసరాగా తీసుకొని టిఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ, ఆ, పూర్తిగా మాడిఫికేషన్ చేసేసారు ఆ, ఎంఆర్ఓ దగ్గర కలెక్టర్ దగ్గర ఆ ఉన్న ఫైళ్ళని అంతా కింది మీద చేసారు ఆ. కింది మీద చేసిన తర్వాత వీళ్ళంతా వాళ్ళ దగ్గరికి వీళ్ళ దగ్గర తిరిగి వీళ్ళ దాటిన ఒక 2 పెద్ద మనుషులు చేస్తే ఈ పెద్ద మనుషులు నిండా ముంచిరు వీళ్ళని ఇంకా. ఆ, ఎట్లా ఎట్లా అనిపిస్తుంది బాబా తాత ఆ? ఇప్పుడు మీ వాళ్ళే మిమ్మల్ని ముంచిరు కదా మీ వాళ్ళనే దొంగలు జరిగారు కదా వాళ్ళు కన్నడోళ్ళు ఆ. మేము పోలే వాళ్ళు మా పోలే వాళ్ళు మొత్తం కట్ చేసి ఆ, కట్ చేసి వాళ్ళే డిస్టర్బ్ తింటారు ఆ. ఇక్కడ బిల్డింగ్లు వాళ్ళు బిడ్డలకు వాళ్ళు అత్తగారులకు అందరికి ఇస్తున్నారు డబ్బు ఆ, ఆ. కోట్ల రూపాయలు ఇస్తున్నారు ఆ, ఆ. మాకు మేము బిచ్ అవుతారు మాది ఆ, అట్టే ఇటుకని ఎక్కడికైనా మిగతా వచ్చి పడ్డం మీద ఆ, ఆ. అన్న మీరు చెప్పండి పేపర్లు ఇచ్చి ఆ, ఇది ఆల్రెడీ లాస్ట్ ఇయర్ మనం మాట్లాడినాం ఒకసారి ఈ ల్యాండ్ గురించే ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటున్నాం నెక్స్ట్ కార్యాచరణ 13 ఏంటి? మంది షేర్లు ఉందిగా మేడం ఉమ్. 13 మంది లాభం పొందాలి ఆ, 13 మంది లాభం పొందుతలేనిలా ఆ. పొందే వాళ్ళే పొందుతురు ఆ, మరి మా పేర్లు లేవన్నారు ఆ. మా పేర్లు ప్రతి ఒక్క దాంట్లో ఉన్నాయి ఆ. కాస్ట్లలో ఉన్నాయి ఆ, పోరాడుతుంటే మా 7 మంది పొలమనూరు కుటుంబాలు ఇవి ఉమ్, ఒకటి ముస్లిం కుటుంబం ఉమ్, అందరం కలిసి పోరాడుతున్నాం ఉమ్. పోరాడుతుంటే ఇప్పుడైనా బెదిరిస్తున్నారు మీద ఏం లేదని ఆ. ఏం ఎట్లా లేదు మా పొలం ఏం లేకపోతే మరి డాక్యుమెంట్స్ ఏమి ఉన్నాయి డాక్యుమెంట్స్ అన్ని ఉన్నాయి మేడం అన్ని మీ పేరు మీద ఉన్నప్పుడు ఏం లేదు ఎట్లా చెప్తాడు మా ఆయన? తాతల పేరు మీద ఉన్నాయి ఆ. ముత్తయ్య అడవయ్య తులసయ్య ఉమ్, వీళ్ళందరి పేర్ల మీద ఉన్నాయి కిష్టయ్య రాజయ్య ఉమ్, అందరి పేర్ల మీద వెళ్ళినాయి ఉమ్, మాకు తెలియక 2013 నుంచి 5 సంవత్సరాల దాకా ఒక అతను తిప్పించుకుండు ఉమ్, 18లో జరంత అమౌంట్ ఇచ్చిండు ఉమ్, ఇక 19లో లేవు ఈ పేర్లని ఎలదెంగేసిండు ఉమ్, ఉమ్, ఎలదెంగినాక మేము ఒక సంవత్సరం తర్వాత ఊకొని మళ్ళీ డాక్యుమెంట్ తయారు చేసుకున్నాం ఉమ్. తయారు చేసుకున్నాక ఇప్పుడు మొన్న పోలీస్ కంప్లీట్ ఇచ్చి ఈ పెద్ద మంచిని పట్టుకొని ఉమ్. వచ్చి కబ్జా మీద కూర్చున్నాం
ఈ కబ్జా మీద కూర్చున్నాక మీరు అందరు అంతేనా? మీకు ఇవన్నీ రావాలి భూమి? కెమెరా తిప్పు. వీళ్ళందరికి ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు వీళ్ళందరికి ఇప్పుడు ఈ భూమి కావాలి సమానంగా. వీళ్ళ భూములు మొత్తం దోచుకున్నారు. అట్లీస్ట్ వీళ్ళు మొత్తం కొట్లాటకే అయిపోతుంది. నెక్స్ట్ తరం వాళ్ళ పిల్లల పెళ్లిల కన్నా యూటిలైజ్ అవ్వాలి ఇది ఖచ్చితంగా. లేకపోతే ఎంత దాకా పోవడానికి రెడీగా ఉన్నాం. మళ్ళీ రేవంత్ రెడ్డి గారికి చెప్తున్నా డైరెక్ట్ గా, ఆ వేమిరెడ్డి గారిని రమ్మంటారా, లేకపోతే వాటితో మాట్లాడతారా, లేకపోతే రెడ్డిలు అని చెప్పి దొంగలు ఊర్లు పంచుకున్నట్టు మీరు వాటితో చేతులు కలుపుతారా? అవనేది మాకు అనవసరము అని. ఇప్పుడు కొన్ని రోజులు మా పేరు లేకుండా మేడం, మాకు అమౌంట్ ఎక్కిచ్చారు. కొద్దిగా అమౌంట్ మా పేరు లేదు, ఈయన పేరు లేదు, జగదీష్ అన్న పేరు లేదు. జగదీష్ అన్నకి మీ ఇంటికి పోయాలి. మరి మాకు అమౌంట్ కొద్దిగా ఎందుకు ఇచ్చిరు? 3 మాటలు కొంచెం అమౌంట్ వచ్చింది. ఏ విధంగా వచ్చింది, ఎందుకు వచ్చింది, మరి ఎందుకు ఇచ్చిరు, మా సైన్లు ఎందుకు తీసుకురు, ఆ సైన్లు తీసుకున్న పేపర్లు రిటర్న్ ఇయ్యి. అంతేగా మేడం? అంతే. మాకు 3 మాటలు టోకన్ బాయ్ అని ఎందుకు ఇచ్చిర్రు? మా పేర్లు లేవు, మా పొలమోనోళ్ళు మేము ఈడ ఉట్టలే బతుకొచ్చినాం అంటుర్రు. మా పొలమోనోళ్ళు ఈడ లేనప్పుడు మాకు డబ్బులు ఎందుకు ఇచ్చిర్రు? మీ డబ్బులు మీకు రిటర్న్ ఇస్తాము. మరి మా కాయిదాలు మేము ఏమిటికి సంతకాలు పెట్టినాము? మరి మేము సంతకాలు పెట్టినవి ప్లాట్లు అవుతున్నాయి. ప్లాట్లు ఎట్లా అవుతున్నాయి? మళ్ళా మేము సంతకం పెట్టలే. ఇప్పుడు నాకు 4 ప్లాట్లు ఉన్నాయి నా దగ్గర. నేను సంతకం పెట్టేది ప్లాట్ అప్పుడు పోతుందా? పోదు. మరి మేము ఖాళీ అగ్రిమెంట్ కోసం సంతకాలు పెట్టినాము. ఆ సంతకాల పేపర్లు మాకు ఫోర్జరీ చేసినారు. ఫోర్జరీ చేయని ఏమన్నా చేయని మాకు పేరు లేదని 2018లో మాకు చెప్తే మేము 2 సంవత్సరాలు ఆగి పేపర్లు తెచ్చినాము. మరి 2 సంవత్సరాలు ఆగినాక పేపర్లు తెచ్చినాక మీది లేదన్నారు. మరి మాది ఉన్నప్పుడు మమ్మల్ని కూర్చొని ఇవ్వాలి కదా. ఎవరైతే వస్తలేరు. మరి మేము సంతకాలు పెట్టింది 16 ఎకరాలన్నారా అక్కడ కబ్జా అయింది. ఆ కబ్జాకి నిన్నటి దాకా మీరు రిజిస్టర్లు అయినాయి. మరి ఎట్లా అవుతున్నాయి? మా సంతకాలు లేనిది మాకు తెలియాలి. మరి ఇచ్చేవారు రెడ్డిలు పైసలు ఇస్తారు. ముగ్గురికి ఇస్తారు ఇలా మా భాగంలో. ఆ ముగ్గురికి పైసలు ఎందుకు ఇస్తారు? మాకెందుకు ఇస్తలే? మా పేర్లు ఎందుకు లేవు? మళ్ళా మా పేర్లు ఉన్నాయి కదా, ముంగట్టుకొచ్చి మాట్లాడమని. సాటుగా ఎందుకు దాచుకుంటారు? మాకెట్టు పోయి 7 మంది కుటుంబాలు, అదొక కుటుంబం ముస్లింస్. 8 మందికే ఇంట్లో న్యాయం లేదు, అందరికి న్యాయం ఉంది. మాకు న్యాయం కావాలి. మీ పత్రాలు కూడా తీసుకపోయి దోచుకున్నారు. మరి నెలకు 4,000 కిరాయి కట్టనిక తల్లాడుతుంది. మరి వాళ్ళకు 10-15 బిల్డింగ్లు ఎట్లా అయితే మాకు 4,000 కిరాయి ఎట్లా వెళ్ళదు? కష్టం చేస్తుంది కాబట్టి 4,000 కిరాయి వెళ్తలేదు కదా. మా అక్క ఉంది, ఆమె కూలికి పోయేదాకా వెళ్ళదు. 15 రోజులు వస్తుంది, 20 రోజులు వస్తుంది, కూలికి పోక ఇన్న కూర్చుంటుంది కబ్జా మీద. అందరికి న్యాయం కావాలి. ఎవరైతే పైసలు ఇచ్చిరో 13 కుటుంబాల సైన్లు కావాలని మా తానికి రావాలి. మా తాన సైన్లు తీసుకోవాలి. వాళ్ళకి ఎంత భాగం ఉందో మాకు అంతే భాగం ఉంది. వాళ్ళకు సమాన హక్కు ఉంది కాబట్టి మాకు సమాన హక్కు పైసలు రావాలి. ఆ తర్వాత మేము చూసుకుంటాం. ఇప్పుడు వాస్తవానికి ఈ 4గురికో 2కో మీకు వచ్చే వాటా మీరు తీసుకోండి. వాళ్ళు అనేది ఎంత న్యాయం ఉన్నది చూడండి మేడం. ఈ పెద్ద మనిషి కూడా మేము మొదటి నుంచి ఉన్నామని అంటున్నారు కదా, వాళ్ళకు వచ్చేటువంటి వాటా వాళ్ళు తీసుకోండి. మాకు రావాల్సిన మా వాటా మాకు ఇవ్వండి అని అంటారు. మేము వీళ్ళు అబద్ధం చెప్తలేరు, లేకపోతే మాదంతా మాకే కావాలని అంటలేరు. మాకు రావాల్సింది మాకు రావాలి. మా దగ్గరకు వస్తురా మీ భర్తం అని అంటున్నాం. నేను వాళ్లకు పూర్తిగా భద్రత ఇస్తున్నా. ఏది ఏమైనా సరే వాళ్లకు న్యాయంగా రావాల్సిన భూమి వాళ్లకు వచ్చేంత వరకు ఎంత దాకెళ్ళడానికైనా రెడీ అంటారు. దేనికైనా సిద్ధమే. మిమ్మల్ని ఈడ తరిమి మా ఆడవాళ్లతోటే కొట్టిస్తా. మా ఆడవాళ్లే మిమ్మల్ని తరిమి కొడతారు. అందుకనే మేము ఈ రాష్ట్రంలో ఉన్న యాదవులను అందరినీ ఈడ దింపుతున్నా. విద్యావంతులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, మినిస్టర్లు, ఇంతకుముందు చేసిన వాళ్ళు కూడా ఉన్నారు కదా పెద్ద మనుషులు మా దాంట్లో. వాళ్ళని అందరు కూడా తీసుకొచ్చి న్యాయం చెప్పండి అని వాళ్ళ ముంగల పెడతా. ప్రజా వాయిస్ ఈడ వినిపిస్తా. ప్రజా జంగ్ జరిపిస్తా. ప్రజా కోర్టు నిర్మిస్తా. ఈడ నిర్మించేసి అక్కడ చేస్తా. అవసరం వచ్చిందంటే మా వాళ్ళందరూ కూడా ఎదిరించినటువంటి వాళ్ళందరూ నక్సలైట్ గా పోయారు. వాళ్ళనందరినీ ప్రజలకు రమ్మన్నాం. ఇప్పుడు వాళ్ళందరూ వస్తున్నారు. వాళ్ళను కూడా దింపుతా. ఇక్కడ న్యాయం కోసం పోరాడతాము, ధర్మం కోసం పోరాడతాము. మా వాళ్లకు న్యాయం జరిగేంత వరకు మిమ్మల్ని వదిలేదే లేదు. ఏదేమైనా సరే, ఎంతవరకైనా సరే, హైదరాబాద్ నుంచి, రంగారెడ్డి జిల్లా నుంచి ఢిల్లీ దాకైనా సరే, పార్లమెంట్ దాకైనా సరే, అసెంబ్లీ దాకైనా సరే, రాష్ట్రపతి గవర్నర్ దగ్గరకైనా సరే పోవడానికి మేమంతా సిద్ధంగా ఉన్నాం. మీ ఓకే టీవీ ద్వారా మాకు న్యాయం జరుగుతుందని. ఇంతకు ముందు మా మీద బెదిరింపులు చాలా ఉండే మా వాళ్ళ మీద. ఆ రోజు మీరు వచ్చేసి అల్టిమేట్ ఇచ్చిర్రు, చాలా మంది వెనక కాయరు. ఇప్పుడు మా దగ్గరికి వస్తలేరు. ఈ దెబ్బతోటి ఇక మీరు అవుటే.
ఇక మీరు ఇక బతికి బట్ట కట్టేది ప్రసక్తే లేదు. మాతో స్నేహంగా ఉండి మమ్మల్ని కలుపుకొని మనం అందరం సమానంగా తిందాంరా బాబు అని అంటే మీరు మాతోటి ఉంటారు. లేదా ఆయనతో మేము చేసుకుంటాం అంటే చేసుకోండి, మీ పని ఏదో మీరు చేసుకోండి, మా పని ఏదో మేము చేసుకుంటాం, మా వాళ్ళతో చేపిస్తాం. ఖబర్దార్ బిడ్డల్లారా, మా దగ్గర ఉన్నటువంటి ఈ దొంగలారా, మీరు కూడా ఇంకా ఎన్ని రోజులు ఈ దొంగ తిండి తింటారు, ఇంకా ఎన్ని రోజులు ఈ అన్యాయమైనటువంటి తిండి తింటారు? మన వాళ్ళకు కూడా అందరూ వంచండి రా బాబు, అందరికి సమానంగా ఇయ్యండి, మీరు తినండి. ఎమ్మెల్యే ఏమంటుంది? ఎమ్మెల్యే ఆమెని మేము డైరెక్ట్ 2-3 సార్లు ఆమె దృష్టికి పోయింది కానీ నాదేం లేదు, వాళ్ళు చేస్తున్నారో ఏమో, వాళ్ళు ఏం చేస్తే నేనేమంటారు. ఈయన సుధీర్ రెడ్డి ఆయన కొడుకు వచ్చి మనం చూసిపోతాడు. సుధీర్ రెడ్డి కొడుకు ఆయన ఏది వేమ నరసింహారెడ్డి అని బిడ్డే ఇక్కడ వచ్చి ఏమరా ఎవరున్నారు ఇక్కడ ఎందుకున్నారు అని అడిగిపోతుంది. అడిగితే మా ఎవరు దేవిరెడ్డి సుధీర్ రెడ్డి కొడుకు వచ్చిండా? పెద్ద కొడుక చిన్న కొడుక వచ్చింది? ఆయన చిన్న ఆయన పెద్ద ఆయన కానీ ఒక ఆయన కొడుకు వచ్చింది. నరసింహారెడ్డి బిడ్డే వేమిరెడ్డి సుధీర్ రెడ్డి సుధీర్ రెడ్డి గారి కొడుకు వచ్చేసి ఇది చూసుకొని పోతున్నారు. ఇప్పుడు ఆయనది అయిపోయింది, ఈయన కొడుకులు తయారయ్యారు అన్నమాట. అంటే ఈ విధంగా మీరు మా పదవులన్నీ మీకే, మా భూములన్నీ మీకే, మా కంపెనీలన్నీ మీకే, ఈ వ్యవస్థ స్కూళ్ళు హాస్పిటల్ అన్ని మీకే. మరి మేమేం చేయడానికి? మేము భగవంతుడు మేము పుట్టినట్టు మీరు పుట్టిరు కదా, మీరు పుట్టినట్టు మేము పుట్టినాం కదా, మాకు కూడా న్యాయం అదే ఒకటే కదా. ధర్మము న్యాయము చట్టము అనేది అందరికి ఒకటే కదా. మరి వీళ్ళకి చట్టం ఉండదు, నీ ఇష్టం ఉన్నట్టు చట్టం అయితే ఎట్లా? పోలీసు వ్యవస్థ, న్యాయ వ్యవస్థ, జ్యుడిషియల్ వ్యవస్థ, ఆర్డీఓలు, కలెక్టర్లు అంతా మీరేమో చుట్టూ తిప్పుకుంటారు. మరి మా వాళ్ళు పోతున్నామో ముఖం మార్చుకొని బయటికి వెళ్ళగొడతారు. ఇది ఎక్కడి న్యాయం అని నేను అంటున్నా. ధర్మం ఏడున్నది? ధర్మ సంస్థాపన స్టార్ట్ చేస్తున్న వీడా, ధర్మ సంస్థాపన ఇక్కడి నుంచి మొదలైతున్నది. ఖబర్దార్, మీరు 1-2 కంటే ఎక్కువ మీరు మినిస్టర్లు ఎమ్మెల్యేలు అయ్యారో మా తెలంగాణ బిడ్డలు అందరు వస్తున్నారు, మిమ్మల్ని తరిమి కొడతారు, మీ సీట్ నుంచి జబ్కాయించి మిమ్మల్ని తన్ని బయటికి పంపిస్తారని నేను తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. సో విన్నారు కదా, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి చెప్తా ఉన్నాను, ఇప్పటి వరకు మీ అన్నదమ్ములు తిన్న భూములు చాలు. ఒక మంచి పని చేసి ఇప్పటి వరకు మీ బ్రాండ్ ఏందో తెలియదు, మీ బ్యాండ్ ఏందో తెలియదు, మీ మార్క్ ఏందో తెలియదు. మీ మార్క్ మొదలైతే, మీలో మార్పు మొదలైతే యాదవుల భూమిని, వీళ్ళ భూమిని వీళ్ళకి అప్పచెప్పండి. వేం రెడ్డి నరసింహారెడ్డితో మాట్లాడతారో, లేదా దేవిరెడ్డి సుధీర్ రెడ్డితో మాట్లాడతారో, లేకపోతే వాళ్ళ కొడుకులతో మాట్లాడతారో, వాళ్ళ బిడ్డలతో మాట్లాడతారో, 2వ తరం కూడా వచ్చి చూసిపోతా ఉందంట. ఆల్రెడీ ఆ ల్యాండ్ లో కూడా వీళ్ళ భూములు కబ్జా పెట్టుకున్నారు, ఆల్రెడీ ప్లాట్లు కూడా చేసిర్రు. నేను మళ్ళా చెప్తున్నా, ఏరో సిటీలో ఎవ్వడన్నా ప్లాట్ కొంటే మీరు నిండా మునిగినట్టే, వీళ్ళ పాపం మూట కట్టుకున్నట్టే. లిటిగేషన్ లో ఉన్న భూములు కొంటే మళ్ళా మా హస్బెండ్ డోల మీడియా దగ్గరికే మీరు రావాలి, లబో దిబ్బోమని మొత్తుకోవాలి. సో అందుకే మళ్ళా చెప్తున్నా, బాలాపూర్ లో ఉన్నటువంటి ఏరో సిటీ దగ్గర భూములు కొందాం అనుకున్నటువంటి వాళ్ళు వీళ్ళ దగ్గర కొనకండి. ఎందుకంటే ఫేక్ పత్రాలు పెట్టుకొని కబ్జాలు చేసే సిగ్గు తప్పినటువంటి వెధవలు వాళ్ళు. సో అటువంటి వాళ్ళ దగ్గర భూములు కొంటే మీ నెత్తి మీద తడిగుడ్డ వేసుకొని మిమ్మల్ని మీరు చంపుకుంటారు అని మళ్ళా చెప్తున్నా. 144 DAC అని అంతే, TAC అని కూడా అమ్ముతున్నారట, ఆల్రెడీ స్టార్ట్ అయినాయి. మీరు కొనుక్కోకండి అని చెప్తున్నా. ఇంకా ఫైనల్ గా మరి ఈ నియోజకవర్గం ఎమ్మెల్యేతో రేవంత్ రెడ్డి గారు మాట్లాడతారా? అసలు ఇక్కడ ఏం జరుగుతుంది బాలాపూర్ లో మాట్లాడతారా? నరసింహారెడ్డితో మాట్లాడతారా? లేకపోతే ఎవరితో మాట్లాడతారో మాకు అనవసరం. వీళ్ళ జోలికి ఈ భూములు, మిగిలిన భూములు కూడా దోచుకుందామని చూస్తే ఖబర్దార్. మొత్తం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వీళ్ళందరూ ఇక్కడ యాదవులందరూ కూడా ఇక్కడ రావడానికి సిద్ధంగా ఉన్నారు, ఆలోచించుకోండి అని చెప్పి మరొక్కసారి తెలియజేస్తూ, మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ఓకే టీవీ. అంటిల్ దెన్ నేను మీ శ్రావ్య. జై తెలంగాణ, జై హింద్. జై తెలంగాణ.